అక్కడ ఎంత పెద్దది కట్టు 10 లక్షల మీటర్లు ఇక్కడ ముఖపల్లి టెంపుల్ చూస్తే పరిస్థితి రోడ్డు వీకెళ్ళి అక్కడ రాదు. హలో లేబర్ ఎప్పుడు వెళ్తున్నాము పనికి నేను వస్తాను. నాగేంద్ర రమ్మని కొంచెం డిగ్రీ కళాశాలలో అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగింది. అదే విధంగా మా సోదరులు ఇక్కడ వాకర్స్ను కూడా ఒకసారి కలుస్తామని చెప్పి కూడా రావడం జరిగింది. అలాంటి సందర్భంలో మా మావోల నుంచి స్వాగతించిన వాకర్స్కు ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ ఉదయాన్నే ఇక్కడ ఉన్న అందరు కూడా కమిటీ మెంబర్లకు నమస్కారం. మనతో పాటుగా ముఖ్యమైన నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో నా వంతుగా నిరంతరం కృషి చేస్తున్నా. ఇవాళ ఈ నీళ్ళ ట్యాంక్ విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ అంతకుముందు కూడా భగీరథ అప్పుడు కూడా తిప్పలపేట గ్రామంలో ఉండింది. అప్పుడు శంకరాపల్లె అప్పుడు కూడా తెలుసు మిత్రుడు గంగాధర్ గారికి, గంగాధర్ సర్పంచ్ ఉండేటప్పుడు అప్పుడు కొంతవరకు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి పక్కంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది. జగిత్యాల పట్టణం మొత్తం తిప్పనపేట, అటు తిమ్మాపూర్ శివారు, ఇటు శంకులపల్లకెళ్ళి కల్లపల్లి శివారు దాకా డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దాదాపు 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి మరి ఆ స్థలం అవసరం పడ్డది. ఆ సందర్భంలో ఇది కాలేజీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అన్ని కూడా అనుమతులు రావాలి. అలాంటి సందర్భంలో అనుమతులు తీసుకొచ్చడం అయితే మధ్యలో కొంత లేట్ అయింది. కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దానివల్ల కొంత ఆగిపోయింది. ఈ మధ్యలోనే కాంట్రాక్టర్ మంచి అయిన తర్వాత వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకంగా నేను మాట్లాడాను. నాకు బాగా తెలిసిన అంకం రాజేశం అని మన పైడిమడుగు వెనకటి పెద్ద మనిషి, వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. సో అతను మాట్లాడి దగ్గరుండి తొందరగా మొదలు పెట్టాలని చెప్పి ఇవన్నీ పనులు చేస్తున్నాం. వచ్చినప్పుడు మిత్రులు ఈరోజు మళ్ళీ జిమ్ కావచ్చు, ఇక్కడ లైటింగ్ కావచ్చు కావాలని చెప్పి కోరేందుకు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఒక ట్రాక్ చేస్తే, రన్నింగ్ ట్రాక్ పిల్లలు పరిగెత్తడానికి చేస్తే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆరోగ్యంగా కూడా ఇవాళ జిమ్ వల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. దాంతోపాటుగా కాలేజీ కూడా కొన్ని నిధులు తీసుకొచ్చినాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ చూస్తే ఇవాళ మా కూతురు రాజు వార్డులో కూడా 2 డ్రైన్లు నడుతూ ఉన్నాయి. ఇక శంకులపల్లిని అయితే అతిపెద్ద డ్రోన్ పెద్ద సమస్య ఉండింది. సోదరుడు తాటిపర్తి రాజేందర్ రెడ్డి కాంట్రాక్టర్ 85 లక్షలతో కట్టినాం. ఈడి కాడికి 85 లక్షలతో. మా గంగా 2014 పోటీ చేసినప్పుడు ముందుగా అడిగిండే ఎట్లు బర్రెలు పడుతున్నాయి సార్, ఫస్ట్ ఈ మోరి కావాలని అడిగిండే. నాకు బాగా జ్ఞాపకం ఉంది. అప్పుడు అనుకున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 85 లక్షలతోటి ఆ డ్రైన్ కూడా అయింది. ఇంకా చాలా పనులు కూడా జరుగుతున్నాయి. మళ్ళా వీరయ్యగుళ్ళో కూడా కరెంటు స్తంభాలు ఉంటే అవన్నీ కూడా పక్కా జరిపి ధ్యాన మందిరం కూడా
ప్రారంభం చేస్తున్నాం. ఆ గుడిలో కూడా పోచమ్మ గుడి కట్టినాం. మొన్ననే మున్నూరు కాపు సంఘం కూడా అక్కడ నిధులు ఇచ్చినాం. మళ్ళీ కూడా నేను ఏదో అడిగిండు పోచమ్మ గుడికి కమాన్ కానీ ఇంకొక మున్నూరు కాపు సంఘానికి కానీ. మొన్ననే ముఖ్యమంత్రి గారు నాకు 5 కోట్ల రూపాయల నిధులు స్పెషల్ డెవలప్మెంట్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, అరే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి గారితో ఎందుకు కలిసి పనిచేస్తున్నాడు, రకరకాల నాటకాలు మాటలు ఉంటాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నేను పనిచేయడానికి వచ్చిన సందర్భాల్లో ఇదే ఉదాహరణ. లాస్ట్ మంత్ జీవో వచ్చింది 5 కోట్లది. అది జగిత్యాల మాత్రమే వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి మేము గెలిచినాం, 5 గెలిచినాం. ఇక్కడ కూడా రాలే. కొరుట్ల కానీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ హుజరాబాద్ రాలే. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి పేరు జగిత్యాల పెట్టిన తర్వాత ఇంకో పేరు వచ్చింది. ఆ జియో 76 నియోజకవర్గాలకు 5 కోట్ల చొప్పున ఇస్తే వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా అది నేను కలెక్టర్ గారి ద్వారా నిధులు కూడా చేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బైపాస్ రోడ్ కూడా ఏదైతే ఓపెన్ ఉన్నదో అది పైప్ లైన్ ₹1 కోటి పైన అవుతుంది. దానికి ఆల్రెడీ టెండర్ కూడా పిలిచిండ్రు, కంప్లీట్ కూడా అయిపోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. టెండర్ కూడా పిలిచిండ్రు. మాకు రాజీవ్ బైపాస్ నుంచి ఆ పోయే రోడ్లో ఆ ఏదైతే ఓపెన్ ఉన్నదో అది కూడా కాలువ క్లోజ్ అయిపోతుంది. మంచిగా మోరీ అన్నీ కూడా అయిపోతాయి. అంతకుముందు ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పైప్ లైన్ వేసిందంటే మళ్ళీ మధ్యలో మేము వేయలేకపోయినాం. పోయిన సంవత్సరం కెనాల్ నుండి రామాలయం దాకా వేయించాం అప్పుడు గత ప్రభుత్వం హాస్పిటల్ దగ్గర. సో దీనికి కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయించినాం. సైడ్ డ్రైన్ కూడా ఈ రకంగా సైడ్ డ్రైన్ కూడా మంజూరు చేయించాం. చాలా పెద్దది. మిత్రులు అనిలు, మా కూతురు రాజు, మల్లికార్జున్ అందరూ కూడా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రోడ్డు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ రోడ్ అయితే దీనికోసం ప్రతిపాదన తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ బైపాస్ ఎత్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇక మీ అందరూ తెలుసు అనంతరం బ్రిడ్జ్ కూడా గిన్నె లెక్కలు అయిపోయాడు. సో ఇక్కడ నుంచి అనంతరం బ్రిడ్జ్ కూడా చేయాలని చెప్పి కోరితే అనంతరం బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ పెట్టి మొత్తం కూడా 4 లైన్లకు ఆల్రెడీ మొత్తం ఎస్టిమేట్స్ అయిపోయినాయి. సెంట్రల్ లైటింగ్ కూడా ఉంటుంది. సో అలాంటిది మంచిగా ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. నేను ఎలక్షన్ ఇంకేం స్టార్ట్ కాలేదు కానీ ఉన్న వాళ్ళను ప్రభుత్వంకి అనుకూలంగా ఉండే వాళ్ళను నాకు అనుకూలంగా ఉండే వాళ్ళను గెలిపించాల్సిందిగా కూడా